ఓం శ్రీ మాత్రే నమః. ఫిబ్రవరి నెల 17, 18, 19 తేదీల్లో మిథున రాశి వారికి మహాదృష్టం. రాళ్ళు వేసిన చేతిలోనే పూలు. గత జన్మలో చేసిన పుణ్యమే ఈ రూపంలో వచ్చింది. 100% జరగబోయేది ఇదే. ఫిబ్రవరి నెల 17, 18, 19 తేదీలో మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరి జీవితంలో ఎటువంటి అదృష్టం పట్టబోతోంది? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరికి ఎటువంటి మార్పులు అయితే రాబోతున్నాయి? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు గురూజీ అర్జున్ రాజు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా పూజలో చూడబడును. నాగబంధన, గుప్త నిధుల వలన మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడుతున్నాయా? లంకె బిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నెంబర్ 8096448525. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. మిథున రాశి మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 1-2-3-4 పాదములు, పునర్వసు 1-2-3 పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి స్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి. సన్నని పాదాలు, నిశితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్ర బుద్ధి కలవారుగా ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. కాలానుగుణంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. మిథున రాశి వారికి ధర్మబలం మీకు రక్షణగా ఉంటుంది. ముందు చూపుతో వ్యవహరిస్తే శ్రమ తగ్గి ఫలితం పెరుగుతుంది. ఆర్థిక లాభాలు సానుకూలంగా ఉంటాయి. ఇష్టమైన వారితో ఆనందకరమైన సమయం గడుస్తుంది. నిర్ణయాల్లో స్పష్టత పాటించాలి. దుర్గా స్తోత్ర పఠనం శక్తిని, ధైర్యాన్ని అందిస్తుంది. ఆర్థికంగా లాభ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ధనాదాయ మార్గాలు విస్తరించే అవకాశం ఉంటుంది. లక్ష్య సాధనకు ఏకాగ్రత, ప్రణాళిక చాలా అవసరం. కుటుంబ సభ్యుల సలహాలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి అని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశి వారు వివాదాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. ఉద్యోగంలో నిబద్ధతతో పనిచేస్తే ఉన్నత స్థానం పొందే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో జాగ్రత్తగా అడుగులు వేయాలి. వారం చివరిలో శుభ ప్రవాహం ఉంటుంది. నవగ్రహ ధ్యానం శుభప్రదమైన ఫలితాలు కలిగిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ మిథున రాశి వారి జీవితంలో చక్కటి మార్పులు అయితే మీరు ఖచ్చితంగా ఈ సమయంలో చూడవచ్చనే చెప్పాలి. మీ లైఫ్ అనేది పూర్తిగా ఈ సమయంలో మారిపోతుంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది అధికంగానే ఏర్పడుతుంది. మిథున రాశి వారికి సమయం వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? వీరికి అదృష్టమా, దురదృష్టమా, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ ఫిబ్రవరి నెల అత్యంత అనుకూలమైనటువంటి మాసంగా చెప్పవచ్చు. మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో దక్కబోతూ ఉంది. ఈ మిథున రాశి జాతకులకు ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాలన్నింటి నుండి కూడా మీ జీవితంలో పూర్తి విముక్తి కూడా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా చూడవచ్చని చెప్పాలి. ఈ రాశి జాతకులకు ధన ప్రవాహం ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్యంగా అదృష్టం అంటే భాగ్యం మీకు తోడవుతుంది. విదేశీ వనరుల నుండి, పాత పెట్టుబడుల నుండి లేదా వారసత్వ ఆస్తి ద్వారా కూడా ధనలాభం కలిగే అవకాశాలు ఉంటాయి. తండ్రి గారి వైపు నుండి కూడా ఆర్థిక సహకారం లభిస్తుంది. మీ రాశిలోనే గురువు ఉండడం వలన తెలివైన పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. అయితే పుణ్యక్షేత్రాల సందర్శనం లేదా మతపరమైనటువంటి కార్యక్రమాల కోసం కూడా ఖర్చులు చేసే అవకాశం ఉంటుంది. ఇది శుభ ఖర్చులైనప్పటికీ బడ్జెట్ ప్రకారం వెళ్ళడం మంచిది. ఈ నెల చివరిలో కుజరాహుల కలయిక వలన షేర్ మార్కెట్లో అత్యాశకుపోయి పెద్ద రిస్కులు తీసుకోవద్దు. ఈ రాశిలోనే గురువు ఉండడం వలన మీలో రోగనిరోధక శక్తి మరియు ఉత్సాహం పెరుగుతాయి. ఇది మిమ్మల్ని పెద్ద అనారోగ్యాల నుండి కూడా రక్షిస్తుంది. అయితే గురువు ఏ విషయాన్ని అయినా సరే పెంచుతాడు కాబట్టి మీరు బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఆహార నియమాలు పాటించండి. 9వ ఇంట్లో ఎక్కువ గ్రహాల సంచారం మరియు శని దృష్టి వలన కాళ్ళు, తొడలు లేదా తుంటి భాగంలో నొప్పులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త చాలా అవసరం. ఫిబ్రవరి 23 తర్వాత మెట్లు ఎక్కేటప్పుడు కూడా లేదా నడిచేటప్పుడు కూడా తొందరపాటు అనేది వద్దు. కుటుంబం మరియు సంబంధాల గురించి చూసుకున్నట్లయితే సంబంధ బాంధవ్యాల పరంగా ఈ నెల చాలా బాగుంటుంది. సప్తమాధిపతి గురువు మీ రాశిలోనే ఉండడం చేత దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామి యొక్క సలహాలను పాటిస్తారు. పాత గొడవలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ఇది చాలా చక్కటి సమయము.
అయితే 9వ ఇంట్లో గ్రహాల కలయిక వలన తండ్రి గారి యొక్క ఆరోగ్యం విషయంలో కొంత ఆందోళన ఉండవచ్చు. పెద్దలతో సంప్రదాయాల విషయంలో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కేతువు 3వ ఇంట్లో ఉండడం వలన తోబుట్టువులతో సంబంధాలు కొంత తక్కువగా లేదా తటస్థంగా ఉంటాయి. మీరు ఇప్పుడు మీ యొక్క సొంత ఎదుగుదలపైనే ఎక్కువ దృష్టి పెడతారు. విద్యార్థులకు ఇది ఒక సువర్ణ మాసంగా చెప్పాలి. చతుర్థాధిపతి బుధుడు, పంచమాధిపతి శుక్రుడు ఇద్దరూ కూడా భాగ్యస్థానంలో ఉండడం వల్ల సరస్వతి యోగం వంటి ఫలితాలు వస్తాయి. ఉన్నత విద్య, PhD లేదా విదేశాలలో చదువుకోవాలి అని అనుకునేటటువంటి విద్యార్థులకు ఆటంకాలు తొలగుతాయి. స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఇది చాలా చక్కటి సమయము. జ్ఞానం సంపాదించాలనే కోరిక బలంగా ఉంటుంది. ఫిలాసఫీ, జ్యోతిష్యం లేదా టెక్నికల్ సబ్జెక్టులపైన ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాలు చేస్తూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి కూడా మీరు చక్కగా ప్రయత్నం చేస్తారు. అదృష్టాన్ని పెంచుకోవడానికి మరియు గ్రహాల అనుకూలత కోసం కూడా మీరు కొన్ని పరిహారాలు పాటించాలి. బుధవారం రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయడం లేదా వినడం వలన మేధస్సు అనేది పెరుగుతుంది. అడ్డంకులు తొలగుతాయి. మీ యొక్క భాగ్యస్థానం బలంగా ఉన్నందున తల్లిదండ్రులు మరియు గురువుల ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీ యొక్క అదృష్టాన్ని రెట్టింపు చేస్తుంది. పక్షులకు నానబెట్టిన పెసలు లేదా పాలకూరను తినిపించడం వల్ల వ్యాపార సంబంధాలు మెరుగుపడతాయి. గురువారం రోజున దేవాలయాన్ని సందర్శించి పసుపు రంగు పూలు లేదా అరటి పండ్లు సమర్పించండి. ఇది మీ యొక్క రాశిలో గురుగ్రహాన్ని బలపరుస్తుంది. చూసారు కదండి, ఈ మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక ఈ మిథున రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ మిథున రాశి వారి యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశివారు అందరి చేత కూడా పొగిడించుకునేటటువంటి స్వభావాన్ని అయితే ముఖ్యంగా కలవారుగా ఉంటారండి. అందరితోనూ కూడా వీరు మంచిగానే ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ మిథున రాశి వారు చాలా తెలివితేటలు కలవారుగా ఉంటారు. వీరికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దాన్ని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైన వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారు వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడతారు. ప్రతిఘటించే తత్వం వీరిలో అధికంగా ఉంటుంది. వీళ్లలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు. తమ జీవితంలో 2 రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం. వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎక్కువగా స్నేహితుల వలన, బంధువుల వలన చాలా ఇబ్బందులు పడతారు. ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ ఆ విధంగా గతాన్ని గురించి ఆలోచించకుండా ఉన్నట్లయితే ఉన్నత స్థాయికి కూడా వస్తారు. ఈ రాశి వారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల వీరికి మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కూడా కలుగుతాయి. ఈ రాశివారు ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించారు. అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు. తమ మనసులో ఉన్న ఇతరులు కనిపెట్టి నీకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలోనే శిక్షిస్తారు, కానీ వీరు చిరకాలం ఎవరిని కూడా నమ్మరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు గడిస్తారు. 2 పక్షముల నడుచు వ్యవహారం నుంచి చక్కదిద్దుకు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తపాలా శాఖలు, ముద్రణాలయంలో టైపు షార్ట్ హ్యాండ్ కావ్య రచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందు కూడా వీరు చక్కగా రాణిస్తారు. చూసారు కదండి, ఈ మిథున రాశి వారి గురించి అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.